Hi Nashas, welcome to our YouTube channel. భూమి గుండ్రంగా ఉంటుంది మళ్ళీ కలుసుకుందాం అందుకే. సో ఈ రోజు వీడియో వచ్చేసి Q&A. ఇన్స్టాగ్రామ్ లో మొన్న పెట్టాను కదా, మీరు నన్ను క్వశ్చన్స్ అడగండి, మేము వాటికి ఆన్సర్ చెప్తాం. సో ఆ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి పేపర్ అని చూస్తున్నారా? ఆ క్వశ్చన్సే. నైట్ మొత్తం కూర్చున్నాం. ఇన్స్టాగ్రామ్ లో సుమారుగా 4000 పై క్వశ్చన్స్ అడిగారు. దాన్ని ఫిల్టర్ చేసేసి ఒక 30 వరకు అయితే క్వశ్చన్స్ తీసాను. చెప్పు, నేను నీతో స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్, రెడీగా ఉన్నావా? ఇప్పుడు దాకా మూవీదాన్లా కూర్చున్నావు, రెడీగా? ఇద్దరికి చెప్పు క్వశ్చన్. చెప్పు అక్క, నువ్వు నవీన్ తీసుకున్న ఫస్ట్ ఫోటో ఏంటి? సో దీనికి నేను కూడా బోత్ కాబట్టి మేము తీసుకున్న ఫోటో సుమారుగా 2018లో అనుకుంటా. చెప్పు ఇలా ఉంటుంది, అలా ఉంటది. సో ఇక్కడ ఫోటో వేస్తాను చూడండి. మరి ఎవరా మీరు ఇలా ఉన్నారండి? వాళ్ళు అడిగారు కదా, వేయకపోతే బాగోదు, లేకుంటే చెప్పులు పెడతారు కింద, వేయలేరు కాబట్టి. సో సెకండ్ క్వశ్చన్, నవీన్ అన్న మీ మంత్లీ ఇన్కమ్ ఎంత? ఓకే, అన్ని పోగా ముందు మెయిన్ సేవింగ్స్ చేద్దాం అనుకున్నాను. నేను రిచ్లు పోయి ఒక కార్ కొన్నాను అనమాట. మంత్లీ 20,000 దాకా ఈఎంఐ కడుతున్నాను. సో అదే ఇన్వెస్ట్మెంట్ నేను ఒక ల్యాండ్ విన్ చేసింటే 10 లక్షలు పెట్టి, ఇప్పుడు ఒక 15 లక్షలు 16 లక్షలు అయ్యేది. కార్ వాల్యూ సంవత్సరం పెరిగే కొద్ది తగ్గుతూ వచ్చింది. నేను ఫస్ట్ బ్లెండర్ అదే నేను వేసింది. వేరే వాళ్ళ బతకాలనుకున్నా, ఇది రియలైజేషన్. మింగింది మొత్తం, కుర్చీ మడత పెట్టి మింగింది లైఫ్. థర్డ్ క్వశ్చన్, మీ లవ్ స్టోరీ చెప్పండి. అది ఒక ఓల్డ్ వీడియో, ఒక ఓల్డ్ వీడియో ఉంటది. సో మా లవ్ స్టోరీ ఏం లేదబ్బా, మాది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. దాని గురించి మొత్తం కింద లింక్ కామెంట్ లో పిన్ చేస్తాను, ఎవరైనా చూడని వాళ్ళంటే చూసేయండి, లాగ్ అవ్వకూడదు కదా. మీకు బాయ్ కావాలా గర్ల్ కావాలా? గర్ల్. గుడ్ న్యూస్ ఎప్పుడు? బోత్. నాకు ఎవరైనా ఓకే. ఫ్యూచర్ లో గుడ్ న్యూస్. నాకైతే అమ్మాయి. నాకు ఎవరు వచ్చినా గర్ల్. సరే, నా పర్సనల్ క్వశ్చన్, మీ తరపు నుంచి కూడా ఎవరు అడగలేదు, నేను అడుగుతున్నాను. ఒకవేళ అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా పక్కన పెట్టు, వాళ్ళు ఏం చేయాలనుకుంటారు? అంటే పెద్ద అయిన తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్, వాళ్ళని డాక్టరా ఇంజనీరా అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాం? వాళ్ళకంటూ ఓన్ గర్ల్స్ ఉంటే ఐ సపోర్ట్ దెమ్. నీ ఉన్నాయి కదా కొన్ని, అది చెప్పురా. నేను చెప్తా నార్మల్. ఫస్ట్ ఒకళ్ళని డాక్టర్, ఒకళ్ళని ఇద్దరు కావాలి. ఒకళ్ళని డాక్టర్, ఒకళ్ళని ఏరోనాటిక్స్. సో అప్రిషియేట్ అబ్బాయిని చేయరు, అమ్మాయి చేస్తారు. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నేను కూడా కష్టపడతాను, నాకు ఎందుకు అప్రిషియేట్, అబ్బాయిలు ఎందుకు అప్రిషియేట్ చేయరు నాకు తెలియదు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ట్రై చేస్తారా? అరే నాకు ఇది మా పిల్లలకి చూస్తారు కదా వీడియోల తర్వాత. చూడండి మీ అమ్మ ఎంత డేంజర్గా ఉందో. మీ అమ్మ చేయలేకపోయినా మీతో చేయిస్తుంది. మీ అమ్మకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, చేయాలనుకుంటే చేయలేకపోయింది. డాక్టర్ ఏం నడిపింది, చేయలేకపోయింది కాబట్టి మీ మీద రుద్దుతుంది. మీకు నచ్చింది చేయండి, నేను నీకు సపోర్ట్ చేస్తా. అర్థమైందా? అది ఓకే, బట్ వాళ్ళకంటూ ఒక ఎయిమ్, ఒక గోల్ ఉంటే నేను దాన్ని సపోర్ట్ చేస్తాను. లేదు పుట్టగానే అరే నువ్వు డాక్టర్ లేదు, పుట్టగానే పిల్లలకి డాక్టర్ సెట్ అవుట్ ఉంటది కదా, బార్బీ డాక్టర్, అది కొనిపిస్తే అమ్మాయి అయితే. లేదంటే ఏరోప్లేన్ బొమ్మలు ఉంటాయి కదా, అదే అరే నువ్వు ఇదే అవ్వాలి, నీ మైండ్ లో ఫిక్స్ చేసుకో. సో మీకు నచ్చిన బంగారం నచ్చింది అవ్వాలి, కానీ కొంచెం వద్దు ఇంకా అలాంటిది అయితే ఫ్యూచర్ బాగుంటది. ఫ్యూచర్ బాగుంటది. అమీర్ చింటూ నీతో ఎందుకు వీడియోస్ చేయట్లేదన్నా? సో అమీర్ నాకు వస్తాడు, వాయిస్ చెప్తాను అమీర్కి. చింటూ వచ్చేసి ఇప్పుడు జై జవాన్ అయిపోయాడు, అతను ఆర్మీకి వెళ్ళిపోయాడు. సో చాలా ప్రౌడ్గా ఉంటుంది వాళ్ళని చూసినప్పుడల్లా. కష్టపడుతున్నాడు ఇండియా కోసం. ఎలా ఆర్మీకి వెళ్ళా కాబట్టి కార్డు వస్తుంది, తెలుసు కదా, తక్కువ. అరే చింటూ నువ్వే చెప్పావు అన్న, ఖచ్చితంగా నీకు మంత్లీ ఒకటి ఇస్తా అన్నా అని. అదిగో చూసావా, అది గుర్తు పెట్టుకున్నాడు అంతే. వాడికి తెలుసు మనం ఏంటో అని కదా తమ్ముడు.
తెలిస్తే కామెంట్ చేయరా, ఓకేనా? క్యాంటీన్కి వెళ్ళేటప్పుడు వదిలిపెడతా అంటే వదిలిపెడతా, గొడుగు కూడా పట్టుకుంటాను. Not good person. His behavior is very, very, very penda. ఎంతో నిలబడకుండా. సరే, ఆల్కహాల్ హ్యాబిట్ ఉందా? ఉంది, కానీ ఇప్పుడు మానేసాం. తర్వాత అకేషనల్ అంటే కంటిన్యూ అవుతుంది మళ్ళీ. అంటే అకేషనల్ రోజు తాగబోతుంది అనుకున్నాం ఏంట్రా, ఏదో వారానికి ప్రతిరోజు ఒక రోజు, ఏదో వారానికి ప్రతిరోజు ఒక రోజు. వింటేజ్ వీడియోస్ కావాలన్నా ఫుల్ యాటిట్యూడ్ తోటి. పెళ్లి అయిపోయింది, రసం మొత్తం లాగేస్తున్నారు, పొద్దునే లేపుతున్నారు. వింటేజ్ వీడియోస్, డోమెక్స్. ఓకే, సో వింటేజ్ వీడియోస్ కావాలనుకో నాకు ఉంటుంది, కానీ పొద్దున్నే 6 సాయంత్రం 9 అవ్వగానే రమ్మంటున్నారు. నైట్ నేను చూసుకుంటాను ఏం చేయాలో, అవి కూడా చూసుకోలేకపోతున్నాను. ఖచ్చితంగా నేను కూడా వీడియోస్ చేయాలనుకుంటాను, త్వరలో వస్తాయి. ప్రతిరోజు ఒక యాటిట్యూడ్ వీడియో, ఒక లవ్ వీడియో, ఒక బ్రేకప్ వీడియో. యూట్యూబ్ ఛానల్కి, నా యూట్యూబ్ ఛానల్కి నువ్వు ఇంటర్వ్యూ ఇస్తారా? ఇద్దరు మీ యూట్యూబ్ ఛానల్కి మన ఇద్దరం ఇంటర్వ్యూ, వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి మనం ఇంటర్వ్యూ ఇవ్వాలంట. ఓకేనా నీకు? ఓకే, డన్, ఇస్తాం పక్కా. అక్క, మీకు నవీన్ ఎలా సెట్ అయ్యారు? మ్యారేజ్ ఎలా అయింది? నవీన్ నేను స్టార్టింగ్ లో లవ్ చేసుకున్నాము, తర్వాత మళ్ళీ విడిపోయి మళ్ళీ కలుసుకున్నాం కదా. కలుసుకొని ఇంకా మ్యారేజ్ అని కన్ఫర్మ్ అక్కడ దాకా వెళ్ళిపోయాం. ఇంట్లో చెప్పాలి, ఇంట్లో చెప్పకుండా అయితే చేసుకోము. కాబట్టి ఇంట్లో చెప్పాలంటే ఒక మంచి రోజు ఉండాలని నేనేం చేశాను, నా బర్త్డే రోజు అయితే ఎవరేం అంటారని నా బర్త్డే రోజు మా డాడీకి డైరీగా చెప్పకుండా వాట్సాప్లో ఫోటోలు పంపించాను. ఇతనివి పంపించి ఐ వాంట్ టు మ్యారీ హిమ్ అని మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెట్టగానే ఒక ½ అవర్ తర్వాత మా నాన్న చూసుకొని ఫోన్ చేశాడు నాకు. ఏంటిది అంటే నేనేమనుకున్నాను అంటే, ఈ ఫొటోస్ చూసిన తర్వాత ఒకవేళ సీరియస్గా ఏంటిది అని అడిగుంటే డాడీ ప్రాంక్ అని ఒక 2 years ఆపుదాం అనుకున్నాం. మళ్ళా అలా నార్మల్ గానే అడిగారు ఏంటి పరిస్థితి అని. ఓకే, సెట్ అయింది. ఇంట్లో వాళ్ళు అయితే ఒప్పుకున్నారు, మమ్మీ డాడీ అందరూ ఒప్పుకున్నారు, కానీ రిలేటివ్స్ అయితే ఒప్పుకోలేదు, పెళ్ళికి రాలేదు. ఇంకా ఇప్పటికి కూడా ఒప్పుకోలేదు. కంప్లీట్ గా అయితే మ్యారేజ్ ఒప్పుకోలేదు, అంతే. దట్స్ ఇట్. అన్నయ్య, నేను హిందూ, నా గర్ల్ ఫ్రెండ్ ముస్లిం, మీలాగే లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో బ్రదర్, మరి ఒక క్లారిఫై ఇస్తున్నాను, మరి లవ్ కమ్ మ్యారేజ్ మీ ఇంట్లో ఎస్, లవ్ ఇలాంటి ఏం లవ్ బయటికి వెళ్ళిపోవటాలు అలాంటి ఏం లేవు. మా ఇద్దరి మధ్యలో లవ్ చేసుకున్నాం, ఇంట్లో ఒప్పించుకొని మేము ఇక్కడ దాకా వచ్చాం. కానీ ఏజ్ ఉండాలి ముందు, మనకి ఇన్కమ్ రావాలరా, సర్టెన్ ఇన్కమ్ వస్తే అప్పుడు మీరు ఏది చేసినా కానీ బాగుంటది. రియల్ లవ్ అంటే ఏంటి? క్వశ్చన్. రియల్ లవ్ అంటే ఒకరు కోపడితే ఒకరు తగ్గాలి, ఇంకొకరు కోపడితే అని అనుకుంటాం, కానీ అది జరగదు. నార్మల్ గా గొడవలు అనేవి ఉండవు, చిన్న గొడవలు అయితే ఉంటాయి, కానీ విడిపోవాలి అనే అలా మాట అయితే రాదు లవ్ అంటే, అంతే. సో లవ్ అంటే ఏంటి? లవ్ కి ఒక డెఫినేషన్ అంటే ఏం లేదు, ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కరికి. 25 ఏళ్ళ ఒక అబ్బాయికి 25 ఏళ్ళ అబ్బాయికి ఒకలా ఉంటుంది, 19 ఏళ్ళ అబ్బాయికి ఒకలా ఉంటుంది. మైండ్ సెట్ ని బట్టి ఉంటుంది. నా ఒపీనియన్ అంటే, నేను ఇంతవరకు జస్టిఫై చేయాలని కూడా అనుకోను కూడా, అంత లేదు నా దగ్గర నాలెడ్జ్. హౌ ఈజ్ యువర్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్? గొడవ లేకుండా ఏం చేయాలి? గొడవలు అనేది కామన్ అనమాట, తర్వాత కలిసిపోవాలి. పెళ్లి తర్వాత మనం అనుకుంటాం నేనేం మారనని, నిజంగా మారిపోతాను. ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు అర్థం కావడానికి. ఎగ్జాంపుల్ నేనే. గొడవ రాకుండా ఏం చేయాలంటే, పిల్లలు చెప్తే వినాలి. అక్కడ కుక్క ఉందనుకో, అది పందని మాకు తెలుసు, వాళ్ళు కుక్క అంటారు, మనం కుక్కే అనాలి. దాన్ని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు కదా, నేను చెప్పిన దాన్ని కూడా మధ్యలో వచ్చేసింది. సో ఇలా ఉంటుంది బ్రదర్. నువ్వు వస్తావని నేను అన్న, మీకు వదిన మీద ఎంత ప్రేమ ఉంది? ఒక్క వస్తువుతో పోల్చి చెప్పండి.
డైమండ్ ఒక వస్తువే కదా, స్టోన్ అంటే వస్తువా? వస్తువే కదా డైమండ్. దానికన్నా విలువైన ఏదైనా ఉందంటే అదే. అంటే నువ్వు నా లైఫ్ లో అంత విలువైన దానివని. కళ్ళు మూసుకోసారి, నీకేం కనపడుతుంది? నువ్వేదో చేస్తున్నావేమో నేను నువ్వు ఇట్లా కొడతావేమో అనుకున్నా. చీకటిగా ఉంది కదా, నువ్వు లేకపోతే నా జీవితం అదే అన్నావు అనుకున్నా. నువ్వు మళ్ళీ ఇట్లా కొడతావేమో అని ఇష్టపడదు. ఓకే, అలాంటి ఏం చెప్పలే కానీ సరే. వస్తువుతో పోల్చాలంటే డైమండ్ దానికన్నా విలువైంది ఏదన్నా ఉందంటే అది. నువ్వు హెచ్ఐహెచ్ ఫ్యాన్ కదన్నా? ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కదా, నాకు జెస్సీ పంపించండి. మీరు ఎందుకు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ చెప్పండి. అవును, నిజంగా ఎందుకోసం? ఒకటిరా, దానిలో ఒక టీమ్ లో ప్లేయర్ వల్ల కాదు. నేను ప్లేయర్ వల్ల అసలు ఎప్పుడు ఉన్నాను. నాకు ప్రాంతీయ అభిమాని. నేను ఇంటర్ నుంచే ఉన్నాను రా. డక్కన్ చార్జెస్ వచ్చినప్పటి నుంచి. డక్కన్ చార్జెస్ అంటే తెలియదు కదా నీకు? అప్పుడు హైదరాబాద్ పేరు డక్కన్ చార్జెస్. తన పాట కూడా నాకు భలే ఇష్టం. గో అడిగారు, ఖచ్చితంగా పంపిస్తా. అతను తెలుసు కదా, స్క్రీన్ షాట్ తీసేవా? ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ మ్యారేజ్ లైఫ్? బోత్ 80-20. 80% హ్యాపీ, 20% సాడ్. ఆ సాడ్ ఎందుకు చెప్పుకోమా? నేను కొడుతున్నట్టు వడకట్న వేధింపులా ఏందిరా? డౌరీ కోసం నేనేమైనా ఇబ్బంది పెడతా? కట్న పిశాచికి అది సరిపోలేదు, ఇంకా కట్నం తీసుకురమ్మని కిరణ్ వేధించేవాడు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఏంటంటే అది పొడిచే ఉన్నాను. సరే, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నిజంగా నాకు మంచి కేరింగ్ వైఫ్ దొరికింది. చాలా హ్యాపీగా ఉన్నాను. రీజన్ వై యు లవ్ నవీన్ బ్రో? లవ్ నవీన్ బ్రో ఎందుకంటే చాలా కేర్ఫుల్గా ఉంటాడు నా విషయంలో. చాలా లవ్ చేస్తాడు. బాగుంటది. తిక్కుంటది, పిచ్చుంటది, ఎర్రుంటది, అంతే. బాగుంటది. వన్ క్వాలిటీ అంటే నా దాంట్లో నీకు ఏం నచ్చింది? నీ దాంట్లో నాకు క్వాలిటీ బాగా నచ్చేది ఏంటంటే కేరింగ్. సేమ్ నాది కూడా. గుడ్ న్యూస్ ఎప్పుడు త్వరలో ఖచ్చితంగా మంచి గుడ్ న్యూస్ తోటి. మీ ఏజ్ ఎంత? 26, 23. 1997 May 23, 2000 May 29. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్? సో హానెస్ట్గా చెప్తున్నా, నేను చెప్పింది కదా, ఆల్మోస్ట్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో నుంచి ఎప్పటి నుంచో టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ నుంచి నేను అంటే ఇష్టం అంటారు కదా, ఇంకొంచెం కమ్యూనిటీ పెద్దగా చేద్దామని. అంటే ఇంటరాక్ట్, అంటే నా లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి. ఖచ్చితంగా ఒక మంచి ఫన్ ఇవ్వడానికే చూస్తాను. ఒక 20 నిమిషాలు పాప్కార్న్ తెచ్చుకొని, థమ్స్అప్ తెచ్చుకొని ఈ ఎండాకాలంలో మా వ్లాగ్స్ చూడండి. లవ్ యూ రా. సో అలా హ్యాపీగా కూర్చొని ఫ్యామిలీ మొత్తం నవ్వుకోండి. అంతగాని ఇంకేం చెప్పలేను. అందుకే స్టార్ట్ చేశాను. మీ ఫేస్లో చిరునవ్వు చూద్దామని. ఫస్ట్ లవర్ నేమ్ ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్. దీనికోసం నేను నా నుంచి వెయిటింగ్ అన్న. అందరు బ్రోస్ వినండి, అందరికి తల తిప్పేసే క్వశ్చన్. మీ ఫస్ట్ లవ్ నేమ్ ఏంటి బ్రో? నవీన్ అన్న, మీ ఫస్ట్ లవ్ నేమ్ ఏంటి? అందరికి అర్థమైన క్వశ్చన్, అర్థమైన అనుకుంటా. చెప్పను బ్రదర్. ఇన్స్టాగ్రామ్ లో స్టోరీస్ పెట్టుకొని నన్ను క్వశ్చన్స్ అడగండి, నేను సమాధానం చెప్తాను, నన్ను క్వశ్చన్స్ అడగండి అని చెప్పదు. 50% రేంజ్ దిస్ క్వశ్చన్. 50% చెప్పు. ఈ క్వశ్చన్ రాసిందే నేను. అది మీరు స్లో చేసుకొని వినండి. మీది అండ్ అక్కది ఫన్నీ ఇన్సిడెంట్. ఫన్నీ ఇన్సిడెంట్ అంటే షబ్బుని బాగా నవ్వడానికి ఏం చేస్తానంటే, మొన్న ఒకసారి షబ్బు నా మీద గొడవ పడి అలిగింది. అప్పుడే స్నానానికి వెళ్ళొచ్చాను అనమాట. కొంచెం ఈ మధ్య లావాను, స్టెమక్ కూడా లైక్ వచ్చింది. టవల్ కట్టుకున్నాను, నా టోపీ బ్లాక్ టోపీ అది పెట్టుకున్నాను. డేంజరస్ కదా మైకేల్ జాక్సన్ మన తమ్ముడు.
అంటే ఆయన స్టెప్స్ మనం చూసి నేర్చుకొని పెరిగాను కదా. మనం చిన్న ఏంటంటే ఇట్లా కూర్చోంది, ఫ్లాష్ లైట్ వేసింది, కరెంట్ పోయింది, అందులో డేంజరస్ స్పాట్ ఉంటుంది కదా, ఇట్లా వెళ్తారు కదా మైకిల్ జాక్సన్. సో మనం ఏం చేసాము, ఇక్కడ ఇది మంచం కదా, ఇది మంచం కదా, ఇక్కడ పడుకోవాలి. నేనంటే ఫస్ట్ ఇట్లా వెళ్దాం అనుకున్నా, రాదు మాకు శాత కాదు అని చెప్పి నెక్స్ట్ ఇది అర్థం ఉంది. ఇది మంచం కదా, ఇది అర్థం ఉంటుంది, ఇట్లా పట్టుకో గట్టిగా. ఇది మంచం కదా, ఇట్లా వెళ్ళే అనమాట, జస్ట్ థింగ్ అనమాట. డ్రెస్సింగ్ స్టైల్ టవల్ ఒకటి కట్టుకున్నావు, కింద పైన ఏం లేదు, తల ఒకటే ఊపుతున్నా అనమాట. సో అలా ఒక స్టెప్ వేసాను, పొగలో పడింది అనమాట స్టెప్. తన ఆనందం చూసి నేను కూడా సంతోషపడ్డాను. ఇలాంటి తన కోసం మెయిన్ అక్కడ గొడవ ఎందుకు వచ్చిందంటే, తన కోసం బాత్రూమ్ కి వెళ్తాడు, గంటలు రాడు. ఎన్నింటికి 11కి వెళ్ళాడు బాత్రూమ్ కి, 12:15 కి బయటకు వచ్చాడు. అంత సేఫ్ స్నానం ఏంటి అసలు? అదే బాయ్స్ థింగ్స్ రావాలి, బాయ్స్ తెలుసు. కోపం ఎక్కువ ఎవరికి చూసారు కదరా, ఆబ్వియస్ గా తనకి ఆన్సర్. నా కోపం కూడా ఎవరైనా ఉన్నారా? అనానిమస్. ఎంత తొందరగా కోపం వస్తుందో అంత తొందరగా నాకు తగ్గిపోతుంది. మీ అమ్మ అంటే ఎక్కువ ఇష్టమా, మీ వైఫ్ అంటే ఎక్కువ ఇష్టమా? మా భార్య, మా అమ్మ, మా నాన్న నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఒక కన్ను పోయినా ఒక కన్నుతో చూసుకోలేను. ఇంటెలిజెంట్ ఫెలో. లాస్ట్ క్వశ్చన్ చెప్పు, నషా సబ్స్క్రైబర్స్ కి మీరు చెప్తే ఏం చెప్పాలి? ఒకవేళ చెప్తే ఏం చెప్తారు? చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? నషా సబ్స్క్రైబర్స్ కి నవీన్కి అయితే ఆల్రెడీ 8 లక్షలు ఉన్నారు ఫ్యామిలీ. నాకైతే మీ 11,000 మంది నా ఫ్యామిలీ. సబ్స్క్రైబర్స్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అనుకున్న నెరవేరాలని కోరుకుంటున్నాను. ఈ కమ్యూనిటీ ఇంకా పెద్దగా బిల్డ్ అవ్వాలి, షెబ్బు ఫ్యామిలీ కూడా పెరగాలని కోరుకుంటున్నాను. భూమి గుండ్రంగా ఉంటుంది మిత్రమా, మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ తీయాలనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు వార్తల్లో కలుసుకుందాం. బాయ్.